ప్రేక్షకులందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా. ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఈ నెల రాశి ఫలితాలు, అంటే జూలై 2024 రాశి ఫలితాల గురించి మాట్లాడబోతున్నాం. ఫస్ట్ ఏంటంటే గోచారం గురించి మాట్లాడుకోవాలి. ఎప్పుడైనా రాశి ఫలితాలు మాట్లాడుకుంటే గోచారం అంటే ఏంటి, మేజర్ ప్లానెట్స్ గోచారం ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటే మన రాశి ఫలితాలు ఈజీగా మనకి తెలుస్తాయి అన్నమాట. మనకి జూపిటర్ అంటే ఏంటి, గురు మెయిన్ ప్లానెట్ కదా, ఆయన మే 2024లో మూవ్ అయ్యారు ఎక్కడికి, వృషభానికి. అలాగే శని ఏమో కుంభంలోనే ఉన్నారు, రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు, అలాగే కేతు ఏమో మనకి కన్యాలో ఉన్నారు. అలాగే ఏంటంటే కుజుడు మనకి ఏంటంటే మేషంలో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ మూవ్ అవుతున్నారు. అలాగే సన్, మెర్కురీ, బుధుడు అండ్ ఆల్సో మనకి వీనస్, శుక్రుడు కూడా మూవ్ అవుతున్నారు అనమాట. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే శని రిట్రోగ్రేడ్ అవుతున్నాడు. సో అన్ని రాశి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాము. ఇప్పుడు మనం మాట్లాడబోయేది కన్యా రాశి వాళ్ళ గురించి. ఈ నెల జూలై 2024 కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము. వీళ్ళకి కేతు ఏమో కూడానే ఉంది, 7వ ఇంట్లో ఏమో మనకి రాహు ఉంది. అలాగే మనం చూసామంటే 8వ ఇంట్లో సంచారం, కుజ సంచారం జరుగుతోంది. అది 9వ ఇంట్లోకి వస్తుంది అనమాట ఈ నెల మధ్యలో, అంటే హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వస్తుందన్నమాట. 6th మనకి శని ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే మనకి శ్రమపడే యోగం అనేది కనిపిస్తుంది. కానీ శుభ సూచనలు ఎందులో కనిపిస్తున్నాయి, బిజినెస్లో కనిపిస్తున్నాయి, అలాగే ఏంటంటే కెరియర్లో కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పైవాళ్ళ మన్నన పొందుతారు, అలాగే సత్సంబంధాలు ఏర్పడతాయి, కనుక బాగుంటుంది ఈ నెల అనే చెప్పాలి. అంటే మిశ్రమ ఫలితాలు చెప్పినా కూడా కొన్ని సందర్భాల్లో మంచి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట, బాగుంటుంది. సత్సంబంధాలు ఏర్పడతాయి కనుక చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు సపోజ్ కొత్తగా దాంపత్య జీవితం మొదలెట్టిన వాళ్ళకి కానీ, దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళకి కానీ మ్యారిటల్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఫ్యామిలీ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, పిల్లలు కూడా చెప్పిన మాట వింటారు. అలాగే ఏంటంటే వాళ్ళు మంచి మార్క్స్ తెచ్చుకుని పైకి వస్తున్నప్పుడు చూసి సంతోషించే ఒక ఛాన్స్ ఈ నెల అని చెప్పచ్చు. అలాగే వాళ్ళ మీద ఖర్చు పెట్టే ఎక్కువ ఉంటుంది ఈ నెల, సో చూసుకోవడం అనేది మంచిది. అలాగే ఏంటంటే వీళ్ళు స్పిరిచువల్ పర్స్యూట్స్ ఎక్కువ చేస్తారు, అలాగే ధర్మ క్షేత్రాలు సందర్శించే యోగం ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఏంటంటే రిలీజియస్ దీంట్లో అంతా అటెండ్ అవ్వడం కానీ, మనకి రిలీజియస్ని ఏమంటారు, ఓకే ఒక నిమిషం పర్లేదు చెప్పేస్తాను. ధార్మిక కార్యక్రమాలు చెప్పాను కదా, అలాగే రిలీజియస్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారనమాట. కేతు కూడానే ఉన్నారు కనుక కొన్నిసార్లు కేర్లెస్గా ఉండడం అనేది జరుగుతుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ విషయంలో, హెల్త్ విషయంలో అనమాట. హెల్త్ విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మేము ప్లానింగ్ వేసుకోవాలి, పర్సనల్ డయట్ అనేది చూసుకోవాలి. ఎందుకంటే బయట తిని డయట్ లేకుండా మితికి మీరి తింటే కనుక తప్పక ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి మాత్రం చాలా చాలా బాగుంది, బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే బిజినెస్ కూడా విస్తరిస్తుంది అని ఇందాక చెప్పాను కదా, పార్ట్నర్షిప్ బిజినెస్ చాలా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. అలాగే కొత్త జాబ్స్ అంటే ఏంటంటే మార్పిడు, ఇప్పుడు ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ మారాలి అంటే కూడా అది కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల. అలాగే మనం చూసాము అంటే ఎస్పెషలీ మనకి ఆర్ట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, అలాగే డిజిటల్ రంగం, కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుందనే చెప్పుకోవాలి. కానీ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కానీ, ఎనీ ఫైనాన్షియల్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ అంత బాగాలేదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని సూచన చెప్పడం జరుగుతోంది. అలాగే లోన్స్ అనేది ఎక్కువ తీసుకోవద్దు. అలాగే ప్రాపర్టీ విషయన్స్ కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళందరికీ కూడా అంత మంచి సూచనలు ఏమీ కనిపించట్లేదు, కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. మనం రెమెడియల్ మెషర్స్కి వస్తే, పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక మనం గణపతి అథర్వ శీర్షం చదువుకోవడం అనేది చాలా మంచిది. అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేది చాలా మంచిది అన్నమాట. అండ్ ఆల్సో సాటర్డే వెళ్ళి నల్ల నువ్వులు దానం ఇవ్వడం మంచిది. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి అన్నదానం ఇవ్వచ్చు. అలాగే చెప్పులు ఇవ్వడం, అట్లీస్ట్ ఒక 10 పేర్లు చెప్పులు ఇవ్వడం అనేది చాలా చాలా మంచిదన్నమాట.
ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కొన్ని కనిపిస్తాయి. తప్పక మీకు ఇంకా పాజిటివ్గా ఉంటుంది వచ్చే నెలలన్నీ కూడా. ఎందుకంటే మనం మాట్లాడేది ఈ నెల వరకే కదా. సో ఇవన్నీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే కలర్స్ విషయానికి వస్తే కనుక మనం గ్రీన్ కలర్ ఎక్కువ చెప్పుకుంటాం. అండ్ ఆల్సో గోల్డ్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది, దీనికి చాలా చాలా బాగుంటుంది. కెరియర్ విషయం మాత్రం చాలా బాగుంది, ఎందుకంటే జూపిటర్ మంచి పొజిషన్లో ఉన్నారు కనుక బాగుంటుందనే చెప్పాను. సో ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి అంటే కలర్స్ గురించి కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. అది వచ్చే ఎపిసోడ్స్లో చెప్తాము. సో కలర్స్ మళ్ళీ దిక్కులు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ పాటిస్తే ఏమవుతుందంటే మీ లైఫ్ మెరుగుపడుతుంది, పాజిటివ్ దారికి వెళ్తుందన్నమాట. తప్పక చేయండి పరిహారాలు, బాగుంటుంది. అలాగే మా దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. సర్టిఫైడ్ జెమ్సే మీకు ఇస్తారు, ఎందుకంటే ఈ కాలంలో అందరికీ అనుమానాలు ఎక్కువైపోయాయి. అండ్ ఆల్సో జెమ్స్ చూసినప్పుడు కూడా వాళ్ళ కలర్ రాల్స్ కూడా ఒక్కొక్కసారి అమ్మేస్తూ ఉంటారు. సో సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది, ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ మనం ఆలోచిస్తున్నాం, ఇవి షార్ట్ టర్మ్గా చేసేవి కాదు కదా. సో లాంగ్ టర్మ్ ఆలోచించినప్పుడు సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే పరిహారాల విషయానికి వస్తే తప్పక ఏంటంటే పూజలు, ఏ జాతకం రీత్యా మనం ఏ పూజలు చెప్తే పరిహారాలు చెప్తే చేయడం అనేది చాలా మంచిది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అస్ట్రో క్యాంప్ ఎవ్రీ సండే ఉంటుందన్నమాట. తప్పక కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. తప్పక ఇంకో విషయం ఏంటంటే మా దగ్గర మంచి పురోహితులు కూడా ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్ పురోహితులు. స్పెషల్ పూజలు అంటే ఏంటంటే రాహుకేతు పూజ, అలాగే కాల సర్పదోష పూజ, పితృ నివారణి పూజ, అలాగే జపాలు, హోమాలు ఇవన్నీ కూడా చేయించి పెట్టగలం మీకు. ఎవరికైనా అవసరం ఉంటే తప్పక మమ్మల్ని సంప్రదించండి, కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నంబర్ కానీ ఈమెయిల్ ఐడికి కానీను. అండ్ ఆల్సో మేమేంటంటే దేవుడి బొమ్మలు అంటే సిల్వర్లో ఉంటాయి మా దగ్గర, అది పూజలో పెట్టి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని వివరాలు కూడా కింద స్క్రోల్ అయ్యే నంబర్కి, వాట్సాప్ నంబర్కి, అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే అపాయింట్మెంట్ సెట్టింగ్కి కింద నంబరు సంప్రదించవచ్చు. అలాగే ఇవన్నీ మీకు పూజలు కావాలి అన్నా, లేకపోతే జపాలు చేయాలి అన్నా బ్రాహ్మలు ఉన్నారు, మనకి హైదరాబాద్లోనూ ఉన్నారు, మనకి పెద్ద పెద్ద టెంపుల్స్లోనూ ఉన్నారు, అందరూ ఎక్స్పీరియన్స్ పురోహితులు. సో తప్పక సంప్రదించండి, అన్ని వివరాలు మీకు తెలియజేస్తాము. మీకు కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే ఏ టైంకి ఎలా చేయాలి అనేది కూడా చెప్తాం అన్నమాట. అండ్ వాట్సాప్లోనే ఈ కాలంలో సంకల్పం జరిగిపోతుంది. సో మీరు వాట్సాప్లో కూడా మీ సంకల్పం చూసుకోవచ్చు, తప్పక సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం. ఇప్పుడు నన్ను కాంటాక్ట్ చేయాలి, మీ జాతకం పరిశీలించుకోవాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి, అలాగే ఈమెయిల్ ఐడికి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే జనరల్గా పరిహారాలు చేసుకోవాలి అంటే మనం ఎప్పటికైనా శక్తికి చేయమని చెప్తాం, అంటే దేవి రూపానికి చేయమని చెప్తాము. లైఫ్ అంతా బాగుండాలి, ముందుకెళ్ళాలి, మీరేంటంటే ఉన్నత స్థాయికి రావాలి అన్నప్పుడు ఏంటి 2 విధాలుగా చెప్తాం రెమెడియల్ మెషర్స్. ఒకటేమో జెమ్స్ అంటే జాతిరత్నాలు, ఇంకోటి ఏంటంటే పూజలు చేయాలి అని చెప్తాం. అలాగే ఏంటంటే జపాలు కూడా చెప్తూ ఉంటాము, గ్రహ జపాలు కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. అది చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమంటే మేమే చేసుకోవచ్చా అని. అవును, నవగ్రహ స్తోత్రాలు అవన్నీ మీరు చదువుకోవచ్చు, కానీ జపాలు అవన్నీ చేయడం బ్రాహ్మణులే చేస్తారు. సో తప్పక గుడికెళ్ళి చేయవలసిన ఈ పరిహారాలు ఒక్కొక్క గ్రహం ఎలా ఉందో చూసి జాతకంలో పరిశీలించిన తర్వాత ఏ గ్రహాన్ని బలపరచాలి అంటే దానికి జపం చేయమని చెప్తాం, అలాగే దానం ఇవ్వమని చెప్తాం అన్నమాట. బేసిక్గా కలియుగానికి మనం చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా దానమే ఎక్కువ చెప్తాం, అలాగే అన్నదానం చేయడం చాలా మంచిది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వృద్ధులకి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి లేకపోతే అనాథాశ్రమంకి వెళ్ళి మనం ఈవెన్ భోజనం పెట్టినా, లేకపోతే అన్నదానం చేసినా, లేకపోతే ఏ దానం చేసినా శని ప్రీతి అనేది పొందుతాం అన్నమాట. తప్పక ఈ పరిహారాలన్నీ చేసి చూడండి, మీకు ఇంకా బాగుంటుంది.